దాదాపు 12 నుంచి 14 అంగుళాల పొడవైన పాదముద్రలు మంచుమీద అచ్చే కనిపించాయి. యతి పాదముద్రలు అంది మధూహ. యతి పాదముద్రలా? దిగ్భ్రాంతిగా అన్నాడతను. అనుకుంటున్నాను. హిమాలయాల్లో గతంలో కూడా ఇలాంటి పాదముద్రలు కనిపించినట్లు నేను ఎన్నో పత్రికల్లో చదివాను. ఈ విషయంలో ఆ పత్రికలన్నీ భిన్న కథనాలు ప్రచురించాయి. ఏంటా కథనాలు? హిమాలయాల్లో పర్వతారోహణ చేసిన పలు బృందాలు తామొక ఎత్తైన తెల్లని ఆకారాన్ని చూశామని రిపోర్ట్ చేశాయి. ఆ ఎత్తైన ఆకారం ఏంటో తెలుసుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా ఎందరో పరిశోధకులు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. తెలిసిందా? లేదు. అయితే ఆ ఎత్తైన తెల్లని ఆకారమే యతి అని, యతంటే మరెవరో కాదు, రామాయణంలోని హనుమంతుడేనని పలువురు పరిశోధకులు, విశ్లేషకులు అన్నారు. ఈ విషయం ప్రూవ్ అయిందా? లేదు. ఎందుకని? భారతీయ యోగులు కూడా ఈ యతే హనుమంతుడన్నారు. అంతకుమించి మరి ఎటువంటి ఆధారాలు వారు చూపించలేదు. దాంతో ప్రతీదీ శాస్త్రీయంగా ఉంటేగాని నమ్మని పరిశోధకులు యతి అనేది ఒకవేళ హిమాలయాల్లో ఉన్నా దానిని హనుమంతుడిగా భావించలేమని తెలిపారు. ఆ చర్చ చివరకు హిమాలయాల్లో యతి అనేది లేదని కొందరు, ఉందని కొందరు వాదించే పరిస్థితులకు దారితీసింది. మరికొందరు యతి ఉంది కాని దానిని హనుమంతుడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కనుక నమ్మలేమన్నారు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి పరిశోధనలు జరగలేదా? ప్రశ్నించాడు కుముర. జరిగాయి, కానీ ఆ విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారంటారు. ఎప్పుడు జరిగాయి ఈ పరిశోధనలు? 1978, 85 మధ్యకాలంలో అప్పటి అస్సాం, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై కొంతమంది పర్వతారోహకుల్ని, పరిశోధకుల్ని హిమాలయాల్లో పరిశోధనలకి పంపించిందంటారు. అప్పుడేమైంది? వారు దాదాపు 7 ఏళ్లు పరిశోధనలు చేశారు. కానీ వారికి ఎక్కడా కనీసం యతి అన్న ఆకారమే కనిపించలేదట. అలాంటప్పుడు యతి హనుమంతుడా కాదా అన్న విషయం ఇక వారేం తేలుస్తారు? మరి యతి ఫోటోలంటూ కొన్నాళ్ల క్రితం పత్రికల్లో ప్రచురితం కావడం నాకు తెలుసు. అవి ఏమై ఉంటాయి? అన్నాడు తీర్థంకర్. ఆ ఫోటోలు బహుశా హిమాలయాల్లో పర్యటించిన మామూలు పర్యాటకులు తీసినవి కావచ్చు. ఎందుకంటే క్యాజువల్గా హిమాలయాల్లో పర్యటించిన వారికే యతి అనేకసార్లు కనిపించిందని తెలుస్తోంది. కావాలని యతి కోసం ఇక్కడికి ఎవరొచ్చినా యతి కనిపించదంటారు. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. చలి ఎముకలు కొరికేసేలా ఉంది. కోముర గుహ బయటకు వెళ్లి దొరికిన ఎండు పుల్లలు తీసుకునొచ్చాడు. వాటితో గుహలో మంట వేశాడు. మధూహ సోలార్ హీటర్ మీద పదార్థాలు వేడి చేసింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. భోజనం కాగానే కొముర మరోసారి మంటని ఎగదోశాడు. ముగ్గురు స్లీపింగ్ బ్యాగుల్లో నిద్రకు ఉపక్రమించారు. ఉదయం 7 అవుతుండగా తీర్థంకర్కి మెలకు వచ్చింది. లేచి కాలకృత్యాలు తీర్చుకునొచ్చాడు. మధూహ కూడా లేచి బయటకు వెళ్ళొచ్చాక లేచాడు కొముర. ఏంటో ఈరోజు మొద్దు నిద్ర పట్టేసింది అంటూ బయటికి నడిచాడు. అతను తిరిగొచ్చేలోపు మధూహ టీ తయారు చేసి చిప్స్ ప్లేట్లలో సర్దింది. ముగ్గురు చిప్స్ తిని టీ తాగారు. సరిగ్గా 8 అవుతుండగా ప్రయాణం మొదలుపెట్టారు. ఎటు చూసినా మంచే. ఎక్కడా చెట్లు, చేమల వంటివి కనిపించడం లేదు. బ్రహ్మాండమైన అతిపెద్ద పాలగిన్నెలో నడుస్తున్నట్లు తోచింది వారికి. పైకి చూసినప్పుడే వారికి నీలిరంగు ఆకాశం కనిపించి తేడా తెలుస్తోంది. మామూలుగా అయితే ఎటు చూసినా తెలుపు తెలుపు తెలుపు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ గుహలో కనిపించిన పెద్ద పాదముద్రలు కనిపించాయి. ముగ్గురూ కొద్దిసేపు ఆగిపోయి ఆ ప్రాంతం అణువణువు పరిశీలించారు. ఎక్కడా యతి జాడ లేదు. పాదముద్రలు కనిపిస్తున్నాయి గాని యతి మాత్రం కనిపించడం లేదు. అంతా మిస్టరీగా ఉంది అన్నాడు తీర్థంకర్. ముగ్గురు మళ్లీ నడవసాగారు. తీర్థంకర్ ఆలిట్యూడ్ డిఫైనర్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. 10,800 అడుగులు సూచిస్తోందది. మనం దాదాపు గమ్యస్థానం సమీపానికి చేరుకున్నాం అన్నాడు. మధూహ ఒళ్ళు ఏదో తెలియని పులకరింతకి లోనైంది. అక్కడ్నుంచి దారి ఏటవాలుగా మారిపోయింది. నడవడం చాలా కష్టంగా ఉంది. ముందు కొముర, మధ్యలో మధూహ, చివరలో తీర్థంకర్ నడుస్తున్నారు. అలా దాదాపు గంటసేపు నడిచిన తర్వాత కెవ్వుమని అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు కొముర. దారి ఏటవాలుగా ఉండడంతో అతను మధూహ మీద పడ్డాడు. దాంతో ఆమె విసురుగా వెళ్లి తీర్థంకర్ మీద పడింది. మొత్తం ముగ్గురు కట్టగట్టుకుని ఇంచుమించు 100 అడుగుల కిందకి జారిపోయారు.
కుమురాకి అలాంటివి అలవాటు కావడం వల్ల ఏమీ అనిపించలేదు, కానీ తీర్థంకర్ మధుహలు మాత్రం తొందరగా సెటరేట్ కాలేకపోతున్నారు. అబ్బా, మోచేయి ఒకటే నొప్పి అంది మధుహ బాధని పంటి బిగువున ఓర్చుకుంటూ. నాకు కాలి మీద గట్టిగా తగిలింది అన్నాడు తీర్థంకర్. కొముర పెయిన్ రిలీఫ్ స్పేర్ని వారి గాయాల మీద చిలకరించాడు. క్షణాల్లో వారి నొప్పి తగ్గిపోయింది. ఇంతకీ ఏమైంది, అలా పడ్డావు అంది మధుహ. దారి బాగా ఏటవాలుగా ఉండడంతో ఎదర ఏముందో తెలియలేదు. అదే సమయంలో పెద్ద రాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా నా ముఖాన్ని బలంగా ఢీకొంది. దాంతో పట్టుదప్పి కింద పడ్డాను అన్నాడు మొహాన్ని తడుముకుంటూ. రాయి ఎక్కడ్నుంచి పడిందంటావు ప్రశ్నించాడు తీర్థంకర్. పైనుంచి. పైనుంచే పడిందిలే, కానీ అలా పడ్డానికి కారణం ఉండాలి కదా. అది నిజమే అన్నాడు కుముర. అదే సమయంలో మరొక రాయొచ్చి సరాసరి వారుండే చోటులోనే పడింది. అంతా ఆశ్చర్యంగా దానివైపు చూశారు. మళ్ళీ మరొక రాయొచ్చి పడింది. తర్వాత ఇంకొకటి. అలా వరుసగా రాళ్లు పడసాగాయి. వాటిలో దాదాపు చిన్న సైజు ఇళ్లంత రాళ్లు కూడా ఉన్నాయి. లెటస్ మూవ్ అని అక్కడ్నుంచి వెనక్కి పరుగు తీశాడు తీర్థంకర్. మధుహ, కుమురాలు అతన్ని అనుసరించారు. దాదాపు 10 నిమిషాలు అలా పరిగెత్తి ఒకచోట ఆగిపోయారు. అక్కడ్నుంచి రాళ్లు పడుతున్న చోట క్లియర్గా కనిపిస్తోంది. ముగ్గురు అటే చూస్తుండిపోయారు. కొండని పిండి చేసినట్లు ఇంచుమించు అరగంట దాకా అలా రాళ్లు కింద పడుతూనే ఉన్నాయి. దాదాపు 2 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో అక్కడ రాళ్లగుట్ట పేరుకుపోయింది. ఏం చేద్దాం అన్నట్టు చూశాడు కుముర. ఆగేది లేదు, ముందుకు పదండి అన్నాడు తీర్థంకర్. తిరిగి ప్రారంభమైంది వారి ప్రయాణం. ఆ రాళ్లగుట్ట మీదకెక్కి అవతలకి వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక పర్వతం మీద ఒక చోట నుండి పొగలు రాసాగాయి. దాంతోపాటు ఎర్రని లావా ప్రవహిస్తూ ఆ మంచు మీద పడి చల్లారిపోతూ గట్టి రాయిలా మారిపోసాగింది. పర్వతం చాలా భాగం ముక్కలు ముక్కలుగా విడిపోయి బీటలు వారింది. రాళ్లు ఇక్కడ్నుంచే వచ్చి పడ్డాయి అన్నాడు తీర్థంకర్. మరో 10 నిమిషాలు నడిచిన తర్వాత ఆ మంచులో దారి తెలియనట్టు ఆగిపోయాడు. ఏమైంది అంది మధుహ. ముందుకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. మ్యాపు తీసి చూడు. అతను తన బ్యాగులో ఉన్న మ్యాపు తీసి చాలాసేపు పరిశీలనగా చూశాడు. అయితే అందులో ఉన్న గుర్తులేవి ఆ ప్రాంతంలో కనిపించలేదు. తెలిసిందా అన్నాడు కుముర. లేదు అన్నాడతను. వెంటనే ఒక ప్రదేశంలో స్థిరంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. అరగంట తర్వాత అతని మనోనేత్రం ముందు దారి సంకేతాల రూపంలో కనిపించింది. ధ్యానం ముగించి పదండి అన్నాడు. అంతా తిరిగి బయలుదేరారు. ఎండ నడినెత్తి మీదకొచ్చే వరకు ప్రయాణం సాగించారు. తర్వాత ఆగి భోజనాలు కానిచ్చారు. గంటసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి ముందుకు సాగిపోయారు. ఆల్టిట్యూడ్ డిఫైనర్లో సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్టు చూపిస్తోంది. మధుహ క్యాలెండర్ తీసి చూసింది. శ్రావణ పౌర్ణమికి మరో 3 రోజులు మాత్రమే ఉందని గ్రహించింది. అదే చెప్పింది తీర్థంకర్కి. అయితే మనం త్వరగా కైలాసగిరికి చేరుకోవాలి అన్నాడు తీర్థంకర్. సరిగ్గా అదే సమయంలో చెవులు గింగిర్లెత్తేలా వినిపించింది హోరుమనే శబ్దం. ముగ్గురు నడవడం ఆపేసి చూశారు. హిమాలయాల్లో సుడులు తిరుగుతూ వస్తోంది తుఫాను. మామూలు ప్రదేశాల్లో కంటికి కనిపించని తుఫాను గాలి ఎటు చూసినా మంచే ఉన్న ఆ అరుదైన ప్రకృతి సీమలో గింగిర్లు తిరుగుతూ రావడం స్పష్టంగా కనిపిస్తోంది. దాని ధాటికి మంచు వృత్తాకారంలా పైకి లేచి వారున్నవైపు దూకుడుగా వచ్చేస్తోంది. కమాన్, అంతా ఈ రోపుని నడుంకి కట్టుకోండి అన్నాడు కుముర. లావుగా ఉన్న ఒక రోప్ని తన నడుంకి చుట్టుకోగా మిగిలిన దాన్ని వారివైపు విసురుతూ. తీర్థంకర్ వెంటనే ఆ రోపుని మధుహకి కట్టి తను కూడా కట్టుకున్నాడు. తుఫాను తాకిడికి మనం విడివిడిగా కొట్టుకుపోకుండా ఈ రోపు రక్షిస్తుంది. నడవండి, ఏదైనా సురక్షిత ప్రాంతం వెతుక్కుందాం. గాలి హోరులో మాటలు వినిపించకపోవడంతో గట్టిగా అరిచి చెప్పాడు కుముర. ముగ్గురు తలదాచుకోవడానికి తగ్గ అనువైన ప్రదేశం కోసం వీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. గాలి వ్యతిరేక దిశలో బలంగా వీస్తుండడం వల్ల వారికి అడుగు తీసివేయడం బ్రహ్మ ప్రళయంగా ఉంది. జాగ్రత్తగా నడవండి అన్నాడు కుముర. అదే సమయంలో గాలి మహోగ్రంగా విజృంభించింది. దాని హోరుకి చెవుళ్ళు దెబ్బలు పడిపోసాగాయి. అయినా తమాయించుకుని ముందుకు నడవసాగారు. అదే సమయంలో వారికో గుహ కనిపించింది. అటు నడవండి. గుహని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు అన్నాడు కుముర. అంతా గుహవైపు తిరిగారు. సరిగ్గా అదే సమయంలో
అందరికంటే వెనగ్గా నడుస్తున్న తీర్థంకర్ మధు అంటూ సన్నని బెళంలోకి జారిపోయాడు. అతనితో పాటు మధుహ, కుమురాలు కూడా విసురుగా బెళంలోకి లాగివేయబడ్డారు. ముగ్గురు లోతైన బెళంలోకి జారిపోయారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు జారిపోయి ఒకచోట ఆగిపోయారు. తొందరగా పదండి, లేదంటే ఈ మంచుకి బెళం ముఖద్వారం మూసుకుపోతుంది అంటూ తొందర చేశాడు కుముర. ముగ్గురు వేగంగా ఆ బెళం అంచుల వైపుగా నడవసాగారు. గాలి హోరు బెళంలోకి ప్రవేశించి వింతైన శబ్దాలు సృష్టిస్తోంది. వారు కొంత దూరం వెళ్లారో లేదో హఠాత్తుగా బెళమంతా చీకటమయమైపోయింది. ఏమైంది? ఆందోళనగా ప్రశ్నించింది మధుహ. మంచుతో బెళం ముఖద్వారం మూసుకుపోయింది అన్నాడు కుముర. తీర్థంకర్ సోలార్ ల్యాంప్ వెలిగించాడు. ఒక్కసారిగా బెళం కాంతితో నిండిపోయింది. ముగ్గురు ముందుకు నడవసాగారు. అలా ఎంతో దూరం వెళ్లలేకపోయారు. హఠాత్తుగా వారికి ఊపిరి అందడం కష్టమైపోయింది. బాబోయ్, నాకు ఊపిరి అందడం లేదు అంది మధుహ. నాక్కూడా అన్నాడు తీర్థంకర్. కంగారు పడకండి, బెళం ముఖద్వారం మంచుతో మూసుకుపోవడం వల్ల ఆక్సిజన్ లోపలికి రాక ఇలా అయింది. మన దగ్గరున్న ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడచ్చు అన్నాడు కుముర. ముగ్గురు తమ బ్యాగుల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను బయటకు తీసి వీపులకి తగిలించుకున్నారు. వాటి మాస్కుల్ని ముక్కుకు తగిలించుకుని సిలిండర్ నాబుని ఓపెన్ చేశారు. కొన్ని క్షణాల్లోనే వారికి ఆక్సిజన్ సరఫరా కాసాగింది. బెళంలో ఇసుమంత కూడా గాలి లేకపోవడంతో వారి శరీరాలు చెమటలు కక్కసాగాయి. ముగ్గురు తిరిగి బెళం ముఖద్వారం వైపు నడిచారు. కొముర తన దగ్గరున్న పొడవైన చాకుతో బెళాన్ని పొడవసాగాడు. అదేవిధంగా తీర్థంకర్, మధుహలు కూడా బెళానికి రంధ్రం చేయాలని శతవిధాలా ప్రయత్నించసాగారు. అలా వారు దాదాపు అరగంట సేపు ప్రయత్నించినా బెళానికి 2 అడుగుల మేర కంతపడిందే తప్ప పూర్తిగా ఓపెన్ కాలేదు. నా అనుమానం ప్రకారం సరిగ్గా బెళం ముఖద్వారం వద్దే పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయి ఉంటుంది అన్నాడు తీర్థంకర్. కుముర చేస్తున్న పని ఆపేసి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడేం చేద్దాం అంది మధుహ. కుముర ఏం మాట్లాడకుండా తన బ్యాగులో నుంచి కట్టలుగా కట్టిన డైనమైట్ స్టిక్స్ని బయటికి తీశాడు. అవి డైనమైట్లు కదూ అన్నాడు తీర్థంకర్. అవును అన్నాడు కుముర. వాటితో ఏం చేద్దామని ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ. బెళం ముఖద్వారాన్ని పీలుస్తాను. అది విని తీర్థంకర్, మధుహలిద్దరూ షాక్ తగిలినట్లు చూశారు. అది ఎంతటి ప్రమాదమో ఆలోచించావా అన్నాడు తీర్థంకర్. ప్రమాదమే కాదన్ను. అయితే ఏ ప్రయత్నం చేయకుండా ఇక్కడే ఉండిపోతే మాత్రం మనమిలా సజీవ సమాధి కాక తప్పదు. అయితే మాత్రం ఈ బిళంలో డైనమైట్ పేలిస్తే మనం గాయపడతామేమో కదా. అయినా తప్పదు అంటూ బిళం పైభాగంలో లోతుగా కంత పెట్టాడు కుముర. దానిలో డైనమైట్ స్టిక్స్ని గుచ్చాడు. అవి జారిపోకుండా తన దగ్గరున్న టిండు కోకు బ్రెడ్లను మిక్స్ చేయడం ద్వారా తయారైన పేస్ట్ని వాటి చుట్టూ పూతలా అద్దాడు. అది గట్టిపడ్డాక డైనమైట్స్కి ఫ్యూజ్ వైర్ని అనుసంధానం చేశాడు. మీరు దూరంగా వెళ్ళండి అన్నాడు తీర్థంకర్ మధుహల వైపు చూస్తూ. వారు బెళంలో మరింత లోపలికి నడిచారు. కుముర జేబులో నుంచి లైటర్ తీశాడు. ఫ్యూజ్ వైర్ దాదాపు 3 అడుగుల పొడవుంది. దాని చివరకు నడిచాడు. అక్కడ నేల మీద కొంగి లైటర్ వెలిగించాడు. తీర్థంకర్, మధుహలు పేలుడు శబ్దానికి జడిసి చెవులు మూసుకున్నారు. కుముర లైటర్తో ఫ్యూజ్ వైర్ని అంటించాడు. మరుక్షణం మెరుపుల తీర్థంకర్ మధుహలను చోటికి గెంతాడు. అతను గెంతడం, డైనమైట్ పేలడం ఒకేసారి జరిగింది. అంతే, బిళమంతా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు దడదడమని ఊగిపోయింది. తీర్థంకర్, మధుహ, కుమురాలు శిథిల పత్రాల్లా అల్లాడిపోయారు. టన్నుల కొద్దీ తవ్విపోసినట్లు మంచు వారి మీద ఆగకుండా పడింది. అదే సమయంలో బిళంలోకి వెలుగు ప్రవేశించింది. ముగ్గురు తలలు పైకెత్తి చూశారు. బిళం ముఖద్వారం వద్ద దాదాపు 20-30 అడుగుల వ్యాసంలో కంత ఏర్పడింది. పదండి అన్నాడు కుముర ముందుకు నడుస్తూ. తీర్థంకర్, మధుహ అతన్ని అనుసరించారు. ముగ్గురు బిళంలో నుంచి బయటపడ్డారు. చెమటలు పట్టి ముద్దైన శరీరాలు ఒక్కసారిగా అక్కడి చల్లదనాన్ని ఎంతో ఆస్వాదించాయి. దాదాపు 15 గంట అక్కడే నేల మీద కూర్చుండిపోయారు. నడవడానికి శరీరం సహకరించిన తర్వాత తిరిగి ప్రయాణం ప్రారంభించారు. దాదాపు 2 గంటలు నడిచాక ఆగి భోజనాలు కానిచ్చారు. తీర్థంకర్ మరోసారి మ్యాప్ తీసి దారి చూసుకున్నాడు. అంతా సవ్యంగానే ఉన్నట్లు తోచి దాన్ని లోపల పెట్టేశాడు. తిరిగి నడవడం ప్రారంభించాడు. సాయంత్రం వరకు నడిచి ఒక చోట కనిపించిన గుహలోకి ప్రవేశించారు.
అక్కడ చిన్న చిన్న పూలతో కూడిన చెట్టొకటి ఎంతో ఒద్దిగ్గా కనిపించింది. మనం గమ్యస్థానానికి చేరుకుంటున్నామని నువ్వన్న మాటలు నిజమే అంది మధూహ. ఎలా చెప్పగలవా సంగతి అన్నాడు తీర్థంకర్. వీటిని చూసి ఆ పూల చెట్టుని చూపిస్తూ అంది. ఇదేం చెట్టు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్. తమ్మిపూల చెట్టు చెప్పింది మధుహ. దీనికి మనం గమ్యస్థానం చేరుకున్నామని నిర్ధారించడానికి సంబంధం ఏమిటి? ఉంది. శివుడికి తమ్మిపూలంటే మహా ప్రీతికరం. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి పచ్చదనం లేదు, కానీ ఇక్కడ మాత్రం ఈ చెట్టుందంటే దానికి కారణం అదే అంది మధుహ. తీర్థంకర్ కొమురాలు ఆ చెట్టువైపు భక్తిగా చూశారు. త్రిదళం త్రిగుణాకారం అంటూ శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను సమర్పించాలి. అప్పుడు మనం కోరింది జరుగుతుందంటారు పెద్దలు చెప్పింది మధుహ. ముగ్గురూ ఆ పూలను తెచ్చి భక్తిగా కళ్ళకద్దుకున్నారు. తర్వాత నేల మీద బ్లాంకెట్ పరుచుకుని దానిమీద కూర్చున్నారు. చూస్తుండగానే చీకట్లు చుట్టుముట్టాయి. గాలి హోరు కూడా అంతకంతకు ఎక్కువ అవుతోంది. కొముర ఎండు పుల్లలు ఏరుకొచ్చి గుహలో మంట వేశాడు. దాంతో గుహలో చలి మటుమాయమైపోయింది. కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని భోజనాలు కానిచ్చారు. తర్వాత నిద్రలోకి జారుకున్నారు. ఆకాశంలో మబ్బులేం లేవు. ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ముగ్గురు అప్పటికే లేచి అన్ని పనులు ముగించుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేశారు. చివరగా కొముర తయారు చేసిన టీ తాగి నడవడం మొదలుపెట్టారు. అలా సుమారు గంటన్నర నడిచిన తర్వాత హఠాత్తుగా దారికి అడ్డుగా ఎత్తైన శిలాసమూహం వచ్చింది. దాన్ని అధిరోహించిగాని అవతలకి వెళ్లడానికి వీల్లేదు. ముగ్గురూ కొన్ని క్షణాలు శిలలకి యువతలే ఆగిపోయి దానివైపే పరీక్షగా చూడసాగారు. ఈ శిలల్ని దాటే ముందు మనం ఒక విషయం గమనించాలి అన్నాడు కొముర. ఏంటి? తీర్థంకర్ మధుహలు ఒకేసారి ప్రశ్నించారు. సాధారణంగా ఇలాంటి చోట్ల శిలలు గాని రాళ్లు గాని ఉంటే అవి చాలా గరుకుగా, కాలు పెడితే శరీరం గీరుకుపోతుందేమో అన్నట్లుంటాయి. మనుష్య సంచారం లేకపోవడం వల్ల ఆయా శిలలపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే దానికి కారణం. అయితే ఈ శిలలు అలా కాక అందుకు భిన్నంగా ఉన్నాయి, గమనించండి. అవును అన్నాడు తీర్థంకర్. ఎవరో శతాబ్దాలుగా ఆ శిలలపై నడుస్తూ రాకపోకలు సాగించినట్లు అవి నున్నగా ఉన్నాయి. కొముర మరోసారి మాట్లాడుతూ ఇలా అన్నాడు. పైగా మనం గమనించవలసిన విషయం మరొకటుంది. ఏంటది? వీటి మీద మంచు లేస మాత్రం కూడా లేదు. నిత్యం మంచు కురిసే సముద్రమట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిలల మీద ఇసుమంత కూడా మంచు లేకపోవడానికి కారణం ఈ శిలల మీదుగా అనిత్యం ఎవరో తిరుగాడ్డమే కావచ్చు. ఈ లెక్కన ఈ ప్రదేశంలో ఎవరో ఉన్నారు. అది విని తీర్థంకర్ మధుహలు చుట్టూ చూశారు. ఎక్కడా మనుషులు మొసులుతున్న జాడలు కనిపించలేదు. తీర్థంకర్ జేబులో నుంచి పిస్టల్ తీసి ఢామ్ అని పీల్చాడు. ఎటు చూసినా కొండలతో నిండిన ఆ ప్రదేశంలో ఆ శబ్దం పలుమార్లు ప్రతిధ్వనించింది. పిస్టల్ పేలిన శబ్దానికి ఎవరైనా వస్తారేమో అని వారు నిరీక్షించారు. ఎంతసేపు గడిచినా ఎవరూ రాలేదు. పదండి అన్నాడు కొముర. అంతా శిలల వైపు కదిలారు. సరిగ్గా అదే సమయంలో దాదాపు 2 అంతస్తుల పరిమాణంలో ఉన్న ఒక నల్లరాతి శిల హఠాత్తుగా దడదడమంటూ కదిలింది. ముగ్గురు బెత్తరపోయారు. 100 మంది కలిసినా కదిలించలేని ఆ శిల ఊరికినే కదలడంతో చలనం లేని రాతి బొమ్మల్లా దానివైపే చూడసాగారు వారు. అదే సమయంలో ఆ శిల పెద్ద శబ్దం చేస్తూ పైనుంచి కింద పడింది. ముగ్గురు పక్కకు తప్పుకున్నారు. లేకపోతే దాని కింద పడి పచ్చడైపోయేవారే. ఎవరు కదిలించారు దీన్ని? ఆశ్చర్యంగా ప్రశ్నించింది మధుహ. ఏమో అన్నాడు తీర్థంకర్. కొముర 2 అడుగులు ముందుకు వేసి అటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఏం చెయ్యాలో ముగ్గురికి తోచలేదు. ముందుకు వెళ్లాలా వద్దా అని ఆలోచించసాగారు. అప్పుడు మళ్లీ మరో శిల భీకర శబ్దంతో దొర్లుకుంటూ వారివైపు వచ్చేసింది. మూవవే గొంతు పగిలేలా అరిచాడు తీర్థంకర్. అంతా తలో దిక్కు చెదిరిపోయారు. ఆ శిల పల్లానికి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. లాభం లేదు. మన జర్నీ సాగాలంటే ఈ బీభత్సం తగ్గే వరకైనా ఆగాలి, లేదా మరో దారిగుండానైనా ముందుకు పోవాలి అన్నాడు తీర్థంకర్. తిరు, అటు చూడు. అదే సమయంలో కీచుగా అరిచింది మధుహ. తీర్థంకర్తో పాటు కొముర కూడా మధుహ చూపించిన దిక్కుకు దృష్టి సారించారు. శిలల మధ్యలో తెల్లని ఎత్తైన ఆకారం ఒకటి అస్పష్టంగా కనిపించింది.
శిలల మీద పొదలుండడం, ఆ పొదల మీద తెల్లని మంచు ఉండడంతో ఆ ఆకారమేమిటో క్లియర్గా తెలియడం లేదు. తీర్థంకర్ బైనాక్యులర్స్ తీసి అందులో నుంచి ఆ ఆకారం వైపు చూశాడు. అదే సమయంలో అది ఒక శిల వెనక్కి తప్పుకుంది. ఏంటది? భయం, ఆశ్చర్యం మిళితం కాగా గబగబా ప్రశ్నించాడు కుముర. అదే అర్థం కావడం లేదు అన్నాడు తీర్థంకర్. మధుహ కూడా తీర్థంకర్ చేతులని బైనాక్యులర్స్ తీసుకుని అటు చూసింది. తెల్లని ఆ ఆకారం తాలూకా మొహం కనిపించడం లేదు గాని అది మరో అతిపెద్ద శిలని పేకిలించే ప్రయత్నంలో ఉన్నట్టు మాత్రం కనిపించింది. అంత పెద్ద శిలని అది ఏమాత్రం శ్రమ లేకుండానే పేకిలించేసి తమ వైపు నెట్టడం స్పష్టంగా చూసింది. తప్పుకోండి అంటూ దూరంగా పరిగెత్తింది. తీర్థంకర్ కొమురాలు కూడా మెరుపులా పక్కలకు గెంతారు. రెప్పపాట్లో ఆ శిల దిగువకి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. మధుహ మరోసారి బైనాక్యులర్స్ ద్వారా అటు చూసింది. ఈసారి ఆ ఆకారం ఇంకో పెద్ద శిలవైపు నడవడం కనిపించింది. అప్పుడు తెలిసింది ఆ ఆకారం ఎత్తు దాదాపు 15 అడుగుల వరకు ఉంటుంది. మధుహకి ఏదో తోచినట్టు దాని కాళ్లవైపు దృష్టి సారించింది. మనిషి పాదాలకి రెట్టింపు సైజులో ఉన్నాయి దాని పాదాలు. ఆమెకి ఏదో స్ఫురించినట్లు శివోహం, గంగా పార్వతీశం, త్రినేత్ర పాహిమాం, యోగీశం, మహాయోగీశం, అర్ధనారీశ్వరం, రక్షమాం రక్షమాం, సర్వ జగద్రక్షక పాహిమాం అంటూ స్తోత్రం చదివింది. తీర్థంకర్ కొమురాలు ఆమె వైపు వింతగా చూశారు. మధు, ఏంటి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థంకర్. శివస్తోత్రం చేస్తున్నాను అంది. దేనికి? ఆ ఆకారాన్ని శాంతింపజేయడానికి. ఎంతకీ అదేంటో తెలిసిందా అన్నాడు కొముర. తెలిసింది, అది యతి అందామె. యతా? తీర్థంకర్ కొమురాలు బెత్తరపోతూ ప్రశ్నించారు. అవును. తీర్థంకర్ తన బ్యాగులో ఉన్న పోలరాయిడ్ కెమెరా బయటకు తీశాడు. దాన్ని క్షణాల్లో సెట్ చేశాడు. ఆ ఆకారం వైపు తిరిగి ఫోటో తీశాడు. జుయ్యమని శబ్దమై క్షణాల్లో ఫోటో ప్రింట్ బయటకొచ్చింది. ముగ్గురూ ఆత్రంగా అందులోకి తొంగి చూశారు. ఆశ్చర్యం! ఆ ఫోటోలో శిలల సమీపంలో ఉన్న మొక్కలు, వాటి మీద పేరుకున్న మంచు పడ్డాయి కానీ ఆ ఆకారం మాత్రం ముద్రింపబడలేదు. నేననుకున్నాను యతి ఫోటోలో పడదని అంది మధుహ. తీర్థంకర్ కొమురాలు గబగబా శిలల వైపు పరుగు తీశారు. తిరు, నో అని గట్టిగా అరిచింది మధుహ. అయినా వారు ఆగలేదు. రాకెట్ వేగంతో దూసుకెళ్లి శిలల్ని అధిరోహించారు. అయితే శిలల అవతల అనంతమైన మంచు తప్ప మరేం కనిపించలేదు. తీర్థంకర్ బైనాక్యులర్స్ తీసి దాని ద్వారా ఆ చుట్టుపక్కల పరిశీలించాడు. ఎక్కడా యతి జాడలేదు. అంత విశాలమైన ప్రాంతం నుంచి మామూలు మానవుడు కనిపించకుండా పోవడమన్నది అసాధ్యం. పోనీ యతి ఎక్కడైనా దాక్కుందా అంటే అసలు దానికి వీలయ్యే విధంగా చెట్టో పొట్టలో ఏవో ఉండాలి కదా. అయితే అటువంటివి కూడా అక్కడేం లేవు. వారు తిరిగి మధుహ వద్దకు నడిచారు. యతి కనిపించిందా? వారిని ప్రశ్నించింది మధుహ. లేదు అన్నారు వారిద్దరూ. అనుకున్నాను. అసలు అది యతి అని ఎలా గుర్తుపట్టావు? ప్రశ్నించాడు తీర్థంకర్. గతంలో దాని గురించిన వివరణలు చదివి అందులో యతి దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుందని రాశారు. దాని పాదం మనం గుహలో చూసాం. అది దాదాపు 12 నుంచి 14 అంగుళాల పొడవు ఉంది. ఆ వివరాలను దీనికి అన్వయించి చూశాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. దాంతో ఇదే యతి అని అర్థమైంది. మరి ముందు మన మీదకి శిలలను దొర్లించిన యతి తర్వాత ఎందుకు వెనుతిరిగి వెళ్ళిపోయింది? ఈసారి కొమురా ప్రశ్నించాడు. నేను శివస్తోత్రం చదివాను కదా. యతి ముందు చదవాల్సింది శ్రీరామ స్తోత్రమేమో అన్నాడు తీర్థంకర్. కావచ్చు, కానీ నాకు వెంటనే తట్టలేదది. పైగా శ్రీరాముడు శ్రీకృష్ణ అవతారంలో శివుణ్ణి పూజించాడు. అంటే ఒక రకంగా శ్రీరాముడు కూడా శివభక్తుడే కదా. అందుకని తన గురువుగారు పూజించే శివుణ్ణి జపించగానే యతి రూపంలో ఉన్న హనుమంతుడు శాంతించి వెనుతిరిగి వెళ్ళిపోయాడనుకుంటున్నాను అంది మధుహ. ఏదేమైనా మనం ఎంతో అదృష్టవంతులం. ఎవరికో కాని దర్శనమియ్యని యతి మనకి దర్శనమిచ్చింది అన్నాడు తీర్థంకర్. అవును అన్నట్లు తల పంకించాడు కుమురా. ముగ్గురు శిలల్ని అధిరోహించి తమ ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వరకు మంచు నేల మీద వారికి యతి పాదముద్రలు కనిపించాయి. వాటిని ఫోటో తీశారు. మంచులో స్పష్టంగా కనిపిస్తున్న పాదముద్రలు కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా అంతర్ధానమయ్యాయి. మరి కొంచెం దూరం వెళ్ళాక మారేడు, తులసి, గరిక, ఉమ్మెత్త, జిల్లేడు, కలువ, గన్నేరు, మల్లి, చామంతి, మందారం,
కొండగోగు, మంకేన, జాజి, విరజాజి, కనకాంబరం వంటి పూల చెట్లు దర్శనమిచ్చాయి. మనం కైలాసగిరికి బాగా సమీపానికి చేరుకున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు అంది మధుహ. ఎలా తెలుసు అన్నాడు కుముర. ఇవన్నీ శివుడికెంతో ప్రీతిపాత్రమైన పూల చెట్లే అంది మధుహ. వారు మరో 2 గంటలు నడిచాక మణితరణ్ అనే ప్రాంతం చేరుకున్నారు. కుముర దగ్గర్లో ఏదైనా గుహ కనిపిస్తే విశ్రాంతి తీసుకోవచ్చునని ఆలోచిస్తూ అన్ని వైపులా వెతుకుతూ నడవసాగాడు. సరిగ్గా అప్పుడే గుర్రు గుర్రుమనే శబ్దం భీకరంగా వినిపించింది. అంతా ఆగిపోయి చుట్టూ చూశారు. ఏమీ కనిపించలేదు. తీర్థంకర్ తన బ్యాగులో నుంచి పిస్టల్ తీసి రెడీగా పెట్టుకున్నాడు. కుముర తన షికార్ తీర్ తీశాడు. మధుహ చుట్టూ అప్రమత్తంగా చూడసాగింది. అప్పుడే ఎత్తుగా బలంగా ఉన్న 6 తోడేళ్ల గుంపు వారి ముందు ప్రత్యక్షమైంది. హిమాలయాల్లో చలిని తట్టుకునే విధంగా వాటి ఒంటిమీద బొచ్చు దట్టంగా ఉంది. వాటి పళ్ళు చురకత్తుల్లా ఉన్నాయి. ఒక్కో తోడేలు సునాయాసంగా ఒక్కో మనిషిని ఈడ్చుకుపోయేలా ఉన్నాయవి. 6 తోడేళ్లు వారి వైపు తీక్ష్ణంగా చూస్తూ భయంకరంగా గురు పెడుతున్నాయి. జాగ్రత్త, హిమాలయన్ జాకల్స్ అంటారు వీటిని. మనలో బెరుకుని పసిగట్టిన మరుక్షణం మీదపడి దాడి చేస్తాయి. అదేవిధంగా వీటి కళ్ళలో కూడా చూడకూడదు. వీటికి ఇతర జంతువుల్ని హిప్నటైజ్ చేసే శక్తి ఉంటుంది అన్నాడు కుముర. ముగ్గురు శిలల్లా నిలబడిపోయారు. అవి కోపంతో గుర్రు పెడుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఒక పక్షి మధుహ నెత్తిమీద గాల్తో తన్నుతూ రివ్వుని ఎగిరిపోయింది. అది తన మీదకు రావడం చూసిన మధుహ పక్కకి తప్పుకోవాలని కొద్దిగా కదిలింది. అంతే, తోడేళ్లు భీకరంగా గర్జించి ఆమె మీదకు దూకాయి. అదే సమయంలో తీర్థంకర్ చేతిలోని పిస్టల్ నిప్పులు కక్కింది. ధన్ 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 3 తోడేళ్లు క్షణాల్లో నేల కొరిగాయి. సుయ్ సుయ్ సుయ్. మిగిలిన 3 కుముర షికార్ తీర్ ద్వారా ప్రాణాలొదిలాయి. తిరిగి ప్రయాణం కొనసాగించారు. సాయంత్రానికి వారు శివధాం చేరుకున్నారు. హిమాలయాల పాదచర్యల నుంచి అక్కడి వరకు ఉన్న వాతావరణం ఇంచుమించు ఒకలా ఉంటే అక్కడి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయి ఉండడం వారు గమనించారు. ఆ ప్రదేశంలో ఎటు చూసినా మంచే ఉంది. అయినా చలి అంతగా లేకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే అంది మధుహ. సరిగ్గా అమర్నాథ్ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. మంచు విపరీతంగా కురుస్తున్నా దానికి తగ్గట్టు చలి మాత్రం ఉండదు. తన భక్తులకి చలిబాధ తెలియకుండా ఆ శివుడే చలిని నిరోధిస్తాడని భక్తులంటారు అన్నాడు కుముర. అంటే మనం కైలాసగిరి దరిదాపులకు చేరుకున్నామేమో అంది మధుహ. అవును, ఈ పరిసరాలను నేను శాంతిబాబా పుణ్యం వల్ల ముందే దర్శించాను. అందులో మంచు రాసుల కొద్దీ కురుస్తుంటుంది. అయితే ఆ ప్రదేశంలో సంచరించేవారు ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా తిరుగుతూ ఉంటారు. దానికి అర్థం ఇదేనన్నమాట అన్నాడు తీర్థంకర్. మరో గంటసేపు నడిచి కనిపించిన గుహలో తలదాచుకున్నారు. తిరు, రేపే శ్రావణ పౌర్ణమి అంది మధుహ. గుర్తుంది, మనం ఎలాగైనా రేపటికల్లా కైలాసగిరికి చేరుకోవాలి. దారి తప్పినా ఆలస్యమైనా మనం పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. తెలుసు. కుముర సోలార్ హీటర్ మీద టీ కాచి అందరికీ సర్వ్ చేశాడు. టీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తీర్థంకర్ గుహలో ఒక మూలకి చేరుకుని ధ్యానంలో కూర్చున్నాడు. దాదాపు 1.5 గంటల తర్వాత కనులు తెరిచాడు. ఇప్పుడు అతని మోము చిరునవ్వుతో ఎంతో స్వచ్ఛంగా ఉంది. ఏమైంది? చిన్నగా మందహాసం చేస్తూ ప్రశ్నించింది మధుహ. మనం ఇప్పటి వరకు సరైన దారిలోనే ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాం. ప్రస్తుతం మనం కైలాసగిరికి కోతవేటు దూరంలో ఉన్నాం. ధ్యానం ద్వారా స్పష్టమైంది. చాలా మంచి వార్త చెప్పావు. అయితే మనం త్వరగా భోజనాలు కానిచ్చి రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ ఉదయం పెందలాడి లేచి ప్రయాణం కొనసాగిస్తే ముందుగా కైలాసగిరికి చేరుకోవచ్చు అన్నాడు కుముర. సరే అంది మధుహ. పదార్థాలు వేడి చేసుకుని భోజనం కానిచ్చారు. తర్వాత నిద్రకు ఉపక్రమించారు. సమయం ఉదయం 6:30. అప్పటికే వారు అన్ని కార్యక్రమాలు ముగించుకుని గుహలో నుంచి బయటపడ్డారు. తీర్థంకర్ అందరికంటే ముందు నడుస్తున్నాడు. అతని వెనక మధుహ, చివరగా కుముర నడుస్తున్నారు. గాలిలో బిల్వపత్రాలు, అగసిపూలు, వానిసి, కొండగోగు ఆకులు తేలుస్తున్నాయి. ఆ పరిసరాల్లోని గాలిలో విభూది కలగలిసిపోయినట్లు మనోహరమైన సువాసన ముక్కుపుటాలకు సోకుతోంది. ఎండ నడినెత్తి మీదకొచ్చే వరకు నడిచారు. కాసేపు రెస్ట్ బ్రేక్ తీసుకుందాం అన్నాడు తీర్థంకర్. ముగ్గురు ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 1/2 గంట తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించారు.
ఒకచోట పెద్ద భవంతి సైజులో ఉన్న నల్లశిల కనిపించింది. దాని ఆకృతి అచ్చు శివాలయం ముందుండే నందిలా ఉంది. అదే చెప్పింది మధుహ. నిజమే అన్నారు తీర్థంకర్, కొమురాలు. దాన్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీశారు. తిరిగి ముందుకు నడిచారు. సరిగ్గా అప్పుడే హోరుమంటూ ఏదో శబ్దం వినిపించింది. ముగ్గురూ ఆగిపోయి ఆ శబ్దం వినిపించిన వైపు దృష్టి సారించారు. మొదలు చివర కనిపించని హిమాలయాల్లో కంటికి కనీ కనిపించని సుదూరం నుంచి గాలి సుడులు తిరుగుతూ పైకి లేస్తోంది. ఆ గాలితో మంచు కలిసిపోయి తెల్లని వృత్తమేదో గిరగిరా తిరుగుతూ ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుంది. దాన్ని చూసిన కొముర కళ్ళల్లో భయం చోటు చేసుకుంది. ఏమైంది? ప్రశ్నించాడు తీర్థంకర్. చూశారుగా చండ ప్రచండమైన తుఫాను గాలిని. అందుల్లో చిక్కుకుంటే మనం కైలాసగిరికి వెళ్లడం సంగతి దేవుడెరుగు. ఏ నేపాల్లోనో భూటాన్లోనో పోయి పడ్డం ఖాయం అన్నాడు. మరి ఇప్పుడెలా? ఆందోళనగా ప్రశ్నించింది మధుహ. సాధ్యమైనంత తొందరగా తలదాచుకోవడానికి ఏదైనా గుహ చూసుకోవడమే. అతనలా అంటుండగానే తీర్థంకర్, మధుహలు వేగంగా నడవడం ప్రారంభించారు. కొమురా కూడా వారితో పాటు నడుస్తూ చుట్టూ ఎంతో జాగ్రత్తగా చూడసాగాడు. అయితే వారికి ఎటువంటి గుహ కనిపించలేదు. గాలి హోరు అంతకంతకు పెరిగిపోసాగింది. దాని ఘోష మృత్యు ఘోషలా ఉంది. ఒకరినుంచొకరు తప్పిపోకుండా ముగ్గురు బలమైన తాడు కట్టుకున్నారు. దాంతో వేగంగా ముందుకెళ్లడం సాధ్యం కావడం లేదు. త్వరగా నడవండి, అది మనల్ని సమీపిస్తోంది కంగారుగా అన్నాడు కొమురా. తీర్థంకర్, మధుహలు మరింత వేగంగా ముందుకు నడవసాగారు. అదే సమయంలో మంచు విపరీతంగా పైకి లేచి ఎదర ఏముందో కనిపించడం లేదు. గాలి హోరు కూడా మరింత సమీపానికొచ్చేసింది. డౌన్ డౌన్, భూమిని కలిచిపెట్టుకుని పడుకోండి, దాంతో తుఫాన్ గాలి నుంచి సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది అంటూ నేల మీదకి జారిపోయాడు కొమురా. వేరే దారి లేక తీర్థంకరం, మధుహలు కూడా నేల మీదకి ఒరిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో హోరున వీచిన గాలి వారిని ఎగరేసుకుపోయింది. అంతే, వారు ముగ్గురు చెట్టు నుంచి రాలిన పత్రాల్లా ఆ భీకరమైన గాలిలో తేలుతూ ఆకాశ మార్గాన కొట్టుకుపోసాగారు. తిరు తిరు, భయంతో మధుహ వేస్తున్న కేకలు, మధు మధు, ఆమెని అనునించడానికి ప్రయత్నిస్తున్న తీర్థంకర్ అరుపులు. హే శివపరమాత్మ, త్రయంబకేశ్వర, పరమేశ్వర, రక్షించు రక్షించు! ప్రాణభయంతో కొమురా చేస్తున్న ఆక్రందన ఆ తుఫాన్ బేవచ్చంలో కలిసిపోయాయి. సౌరాష్ట్రే సోమనాథంచ, ఎక్కడ్నుంచో లీలగా వినిపిస్తున్న ఆ స్తోత్ర పట్నానికి తెలివి వచ్చిన మధుహ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. అంతా గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. అసలు తనకి ఏమైందో, తాను ఎక్కడుందో కూడా ఆమెకు అర్థం కాలేదు. తిరు తిరు, గట్టిగా పిలిచింది. ఎలాంటి రెస్పాన్సు లేదు. ఆమె పిలుపే అక్కడ పలుమార్లు ప్రతిధ్వనించింది. లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చుంది. బ్యాగు తన భుజానికే ఉన్న సంగతి గుర్తించి సోలార్ ల్యాంప్ బయటకు తీసింది. దాన్ని వెలిగించగానే ఆ పరిసరాలు వెలుగుతో నిండిపోయాయి. అప్పుడు కనిపించారు తీర్థంకర్, కొమురాలు. ముగ్గురికి కట్టిన తాడు 2 భాగాలుగా తెగిపోయింది. ఒకటి తన చుట్టూ ఉండగా రెండోది తీర్థంకర్, కొమురాలు చుట్టూ ఉన్న సంగతి గుర్తించింది. వెళ్లి తీర్థంకర్ని తట్టి లేపింది. ప్రయత్నం మీద కళ్ళు తెరిచాడతను. మధు, ఏమైంది? లేస్తూనే ఆందోళనగా ప్రశ్నించాడు. నాకేం కాలేదు, నీకెలా ఉంది? నాకు కూడా బాగానే ఉంది అంటూ లేచి కూర్చున్నాడు. కొమురా వైపు తిరిగి, కొమురా లే, కొమురా లే అంటూ పిలిచాడు. కొంతసేపటికి అతను కూడా లేచి కూర్చున్నాడు. మనం ఎక్కడున్నాం? లేస్తూనే ప్రశ్నించాడు. అదే తెలీదు అన్నాడు తీర్థంకర్. అదే సమయంలో స్తోత్రం మరింత స్పష్టంగా వినిపించసాగింది. గాలిలో బిళవపత్రాలు, మారేడు దళాలు, అగసి, జిల్లేడు, గరిక, ఉమ్మెత్త పూలు ఎగిరి రాసాగాయి. ఆ ప్రాంతమంతా తెలియని కంపనాలకు లోనవుతున్న సంగతి ఆలస్యంగా వారి స్మృతిలోకొచ్చింది. అదేవిధంగా పున్నమి చంద్రుని వెలుగు కూడా అక్కడ అస్పష్టంగా పడుతోంది. కారణం మాత్రం బోధపడలేదు. ఎక్కడ్నుంచో శివస్తోత్రం వినిపిస్తోంది. అదేవిధంగా ఈ ప్రాంతం ఇది అని తెలియని కంపనాలకి లోను కావడాన్ని మీరు గ్రహించారా అన్నాడు తీర్థంకర్. అవును, మధుహ, కొమురాలు ఒకేసారన్నారు. పదండి, ఆ స్తోత్రం వినిపిస్తున్న ప్రదేశానికి చేరుకుందాం. లేచి ముందుకు నడుస్తూ అన్నాడు తీర్థంకర్. ఇద్దరూ అతన్ని అనుసరించారు.
వారు కొంత దూరం ముందుకెళ్ళాక హఠాత్తుగా కనులు వీక్షించలేని స్థాయిలో వెలుగు కనిపించింది. పున్నమి చంద్రుని వెలుగు కూడా అక్కడ అస్పష్టంగా ఎందుకు పడుతుందో వారికిప్పుడు అర్థమైంది. ఆ మహోజ్వలమైన వెలుగు వల్ల చంద్రుని వెలుగు పలచబడిపోతుంది. ముగ్గురూ అటు చూడలేక కంటికి చేతులు అడ్డంగా పెట్టుకున్నారు. ఆ కాంతి 1000 సూర్యుళ్ళని మించినట్టుంది. ఆ వెలుగు ఏమిటంటావు? ప్రశ్నించింది మధుహ. అదే అర్థం కావడం లేదు అన్నాడు తీర్థంకర్. అక్కడికి వెళ్ళి చూస్తే? అసాధ్యం. ఎందుకని? చూస్తున్నావు కదా ఆ వెలుగు ఎంత బీభత్సంగా ఉందో. దానివైపు చూడకుండా వెళదాం. అది కూడా అసాధ్యం. ఎందుకంటే అటు చూడకూడదని ఏ నేలవైపో చూస్తూ ముందుకు నడిచినా మన కంటి నిర్మాణం ప్రకారం దృష్టి అటు పోకుండా ఉండదు. ఓ పంచేద్దాం అన్నాడు కుమర. ఏంటి? ఇటు చూస్తూ అటు నడుద్దాం. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అంది మధుహ. ముగ్గురు వెలుగుకి వ్యతిరేక దిశకి వెనక్కి నడవసాగారు. దాదాపు 10 నిమిషాలు నడిచిన తర్వాత కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని తిరిగారు. అంతే. తమ కళ్ల ముందు అణుబాంబు పేలితే ఆ వెలుగుని వీక్షించినట్లు గడగడా వణికిపోయారు. తిరు తిరు, నా కళ్ళు కనిపించడం లేదు భయంతో అరుస్తూ చెప్పింది మధుహ. మధు అంటూ ఆందోళనగా ఆమెని పొదివి పట్టుకుని కళ్ళని పరీక్షించాడు తీర్థంకర్. మామూలుగానే ఉన్నాయవి, కంగారు పడుకు, కాసేపు కళ్ళు మూసుకో అనునయంగా అన్నాడు. ఆమె కళ్ళు మూసుకుని త్రినేత్రధారి, లోకసంచారి, కారుణ్యమూర్తి, కపాలధారి, శరణమ్మమ్మ శరణమ్మమ్మ అంటూ స్తోత్రం చదివింది. అంతే. ఆమె నేత్రద్వయం చల్లని హిమశకలాలను స్పృశించినట్లు చిత్రమైన అనుభూతికి లోనైంది. అదే సమయంలో మంట మంట అని కుముర తన 2 కళ్లను నులుముకుంటూ అరవసాగాడు. శివోహం శివోహం శివోహం. తీర్థంకర్ అదే పనిగా శివనామాన్ని సంకీర్తనం గావించాడు. కొద్దిసేపటికి కొముర అరుపులాగిపోయాయి. మధు, కొముర ఇప్పుడెలా ఉంది? ప్రశ్నించాడు తీర్థంకర్. బాగానే ఉంది, ఇద్దరూ ఒకేసారి చెప్పారు. అయితే మరోసారి చూడ్డానికి ప్రయత్నిద్దామా? వద్దు వద్దు, భయంతో వణికిపోతూ అరిచాడు కొముర. పర్వాలేదు, మీరిద్దరూ నా చేతుల్లో మీ చేతులెయ్యండి. శాంతిబాబా ప్రసాదించిన అస్తామస్తక విద్య ద్వారా నాకు, నా ద్వారా మీకు శివదర్శనం గావించుకునే విషయంలో ఎలాంటి అవరోధమూ ఉండదనే భావిస్తున్నాను. భయపడకుండా చూడ్డానికి ప్రయత్నించండి. తీర్థంకర్ అలా అనగానే ఆ ప్రదేశంలో వినిపిస్తోన్న శివస్తోత్రం మరింత వేగం సంతరించుకుంది. అదృశ్య రూపంలో ఉండి శివుణ్ణి శాంతింప ప్రయత్నిస్తోన్న దేవతాగణాల సంకీర్తన ఆ ప్రదేశంలో మార్మోగసాగింది. భూమి కంపించసాగింది. ఓకే, నేను 3 అంకెలు లెక్కించడం పూర్తి కాగానే మీరు శివుణ్ణి చూడ్డానికి ప్రయత్నించాలి అన్నాడు తీర్థంకర్. అలాగే అన్నారు మధుహ, కుమురాలు. శివస్తోత్రం మరింత పెద్దగా వినిపించసాగింది. గుండెల్లో ప్రకంపనలు కలిగిస్తూ ఢమరకునాదం మోగుతోంది. ప్రకృతి సర్వస్వాన్ని ఊగిసలాడిస్తూ అంతులేని పదఘట్టనలు. అదే సమయంలో తీర్థంకర్ అంకెలు లెక్కించడం ప్రారంభించాడు. 1 2 3. ముగ్గురు కనులు తెరచి ఎదుటి దృశ్యాన్ని వీక్షించారు. మళ్లీ కంటి ముందు విస్ఫోటనం సంభవించినట్లు భరింపశక్యం కాని వెలుగు. మధు మధు, అదిగో అక్కడేదో ఆకారం కదులుతోంది చూడు, ఉద్వేగంగా అరిచాడు తీర్థంకర్. ఎక్కడా? వెలుగుని నిశితంగా పరిశీలిస్తూ అంది మధుహ. అదిగో అక్కడా. తామున్న ప్రదేశం నుంచి మరో చోటికి వారిని లాక్కెళ్ళి చెప్పాడు తీర్థంకర్. ఏది, ఎక్కడా అన్నాడు కుముర. అటు, అదిగో అక్కడ. దాదాపు ఆ వెలుగుని సమీపిస్తూ కంఠనాళాలు తెగేలా ఉద్వేగంతో అరుస్తున్నాడు తీర్థంకర్. వెలుగుని సమీపిస్తున్న కొద్దీ వేడి శరీరాలకి స్పష్టంగా అవగతమవుతోంది. అదే సమయంలో ఆ వెలుగు మధ్యలో జడలు విరబోసుకుని కదం తొక్కుతున్న ఒక ఆకారం స్పష్టంగా కనిపించింది. ఆ ఆకారం మెడలో నాగుపాము, నుదుటిన మరో నేత్రం, మెడలో కపాలాల దండ, ఒంటినిండా విభూది నిండుంది. తిరు తిరు, ఐ గాట్ ఇట్ వర్ణింపశక్యం కాని ఆనందంతో అరిచింది మధుహ. అదే సమయంలో తన బ్యాగులో ఉన్న మూవీ కెమెరా తీసి ఆ దృశ్యాన్ని షూట్ చేసింది. తీర్థంకర్, కొమురాలు కూడా అటు చూస్తూ ఉండిపోయారు. అలా కొన్ని క్షణాలు గడిచాయో లేదో వారి గోగుల్స్ ఒత్తిడికి తట్టుకోలేనట్టు భళ్ళున పగిలిపోయాయి. అంతే. ముగ్గురు కళ్లల్లోకి నిప్పు కణాలు దూసుకుపోయినట్టు భీకరంగా అరిచి చేతులతో కళ్ళని మూసుకున్నారు. వారికి స్పృహ తప్పిపోయింది. డాక్టర్ మల్హోత్రా, వీరి కంటికి ఏమైంది? ప్రశ్నించాడు మేజర్ జనరల్ త్రిపాఠి.
వచ్చిన రిపోర్టుల్ని బట్టి చూస్తే వీరు మానవుడి కళ్ళు భరింపశక్యం కానంత వెలుగుని వీక్షించారు. ఆకాశంలో కనిపించే మెరుపు వోల్టేజ్ ఆయా దూరాలను బట్టి సరాసరి అంచనా వేసినా 50 లక్షలకి దాటదు. దాన్ని మామూలు కంటే కాస్త దగ్గర్నుంచి వీక్షిస్తేనే కంటికి తీరని ప్రమాదం వాటిల్లుతుంది. అలాంటిది వీళ్లు 1.5 వోల్టుల అద్వితీయమైన వెలుగుని చూశారని ఈ రిపోర్టు సారాంశం. చిత్రమైన విషయం ఏమిటంటే ఇంత వెలుగుని వీక్షించినా వీరి కంటికెలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఆ వెలుగు ఇందులో చిత్రీకరించిందేనేమో ఒకసారి చూసి చెప్పగలరా? మధుహ బ్యాగులో దొరికిన మూవీ కెమెరాల్లో చిత్రీకరించిన దృశ్యాన్ని టీవీలో ప్లే చేస్తూ ప్రశ్నించాడు త్రిపాఠి. అతను చాలాసేపు దాన్ని వీక్షించి, అలాగే ఉంది, నేచురల్గా ఇలాంటి మూవీ కెమెరాల్లో ఏదైనా వెలుగుని చిత్రీకరిస్తే ఆ వెలుగు మామూలుగానే ఫిల్మ్ మీద ముద్రింపబడుతుంది. కానీ ఇందులో కనిపిస్తున్న వెలుగు చుట్టూ ఒక పొర ఉండడం గమనించారా? నిజమే, దాన్ని పట్టి చూశాక అన్నాడు. దానికి కారణం ఆ వెలుగు మన ప్రకృతిలోని వాతావరణంలో ఉన్న వెలుగుతో పూర్తిగా మింగిలి కాకపోవడమే. సాధారణంగా ప్రకృతిలో 50 లక్షల వోల్టుల వరకే వెలుగుంటుంది. అంతకు మించిన వెలుగు ఒక్కోసారి కృత్రిమంగా సృష్టించినా అది ఇలా తేడాగా కనిపిస్తుంది. వీటినన్నింటినీ అనలైజ్ చేసి చూస్తే వీరు చూసిన వెలుగు సామాన్యమైంది కాదని తెలుస్తోంది. ఆ వెలుగు ఏమై ఉంటుంది? ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు కైలాసగిరికి ఆ పరమశివుడు విచ్చేసి రుద్రతాండవం గావిస్తాడని నేను ఇదే హిమాలయాల్లో కొంతమంది సాధువుల నోటంట విన్నాను. ఈరోజు శ్రావణ పౌర్ణమి అని ఇందాకే తెలిసింది. వీరు వీక్షించింది ఆ పరమశివుణ్ణేనేమో అని నా అనుమానం. పైగా వీరి దగ్గర లభించిన మూవీ కెమెరాలో కూడా గుర్తుపట్టలేని మహోజ్వలమైన వెలుగు కనిపించింది. నా అనుమానం ప్రకారం వీరు నిన్న ఆ పరమశివుణ్ణి వీక్షించుంటారు. కావచ్చు. ఇంతకీ వీరు మీకెక్కడ కనిపించారు? ఈ రోజు ఉదయం నేను రొటీన్ హిమాలయన్ చెకింగ్ సందర్భంగా హెలికాప్టర్లో వెళుతుండగా మంచు పర్వతాల మీద పడిపోయిన వీరు కనిపించారు. తీసుకొచ్చి మన క్యాంపు హాస్పిటల్లో చేర్చాను. నా అనుమానం నిజమేనంటారా? వీరు వీక్షించినంత వెలుగు ఈ భూమి మీద ఎక్కడా లేకపోతే అది ఆ పరమశివుడే అనొచ్చు. ఆ విషయం మీరు నిపుణుల్ని అడిగి తెలుసుకోవాలి. లేదా వీరికి మరో 12 గంటల్లో తెలివొస్తుంది. అప్పుడు డైరెక్ట్గా వీరినే అడిగి తెలుసుకోండి నవ్వుతూ అన్నాడు డాక్టర్ మల్హోత్రా. అదే కరెక్ట్ అంటూ రిస్ట్ వాచ్లో ఓసారి టైం చూసుకుని వారినే వీక్షిస్తూ ఉండిపోయాడు త్రిపాఠి. ఇంతటితో రుద్రయజ్ఞం అనే నవల కంప్లీట్ అయిందండి. నవల్ని ఎందుకో పూర్తి చేయలేదేమో రైటర్ గారు అనిపించింది. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియలేదు. ఇంకా ఇలాగే మంచి మంచి నవలను చదవాలంటే మీ అందరి ప్రోత్సాహం నాకెంతో అవసరమండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ.